ఘనత వహించిన థెయోఫిలా, మనందరి మధ్యన నెరవేరిన సమస్తమును గూర్చిన నిశ్చయమైన సత్యమును నీవు తెలుసుకొనుటకు వాటిని గూర్చి వరుసక్రమంగా నీ కొరకు రచించితిని. కైసరు ఔగుస్తు రోమా సామ్రాజ్యమునకు చక్రవర్తిగా ఉండి హేరోదు యూదయకు రాజుగా ఉన్నప్పుడు గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో ఒక కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. భయపడకు మరియా, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ఇదెలా సాధ్యం? నేను కన్యకనే. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఆయన రాజ్యమునకు అంతము ఉండదు. మరియా తన బంధువు ఎలిజబెత్తును కలుసుకోవడానికి వెళ్ళెను. ఆమె వృద్ధురాలు. అద్భుత రీతిగా దేవుడు ఆమె గర్భము ధరించున్నట్లుగా చేశాను. ఎలిజబెత్, మరియా, ఓ మరియా, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీకు పుట్టబో శిశువును ఆశీర్వదించబడును. ఇదిగో నీ శుభవచనము వినగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేశాను. నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందురు. నజరేతుపుర నివాసులారా, శ్రద్ధగా వినండి. కైసరు ఔగుస్తు ఆజ్ఞ మేరకు ప్రజా సంఖ్య రాయుట మొదలైనది. కావున గలిలయ యూదయ పట్టణంలోని వారంతా ఆ ప్రజా సంఖ్యలో పేరు నమోదు చేసుకున్నట్టుకు వారి వారి జన్మస్థానములకు వెళ్ళవలెను. యోసేపు తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ప్రజా సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బేత్లెహేమునకు వెళ్ళిరి. అక్కడ సత్రంలో వారికి స్థలము దొరకనందున ఒక చిన్న పశువుల పాకలో తలదాచుకున్నారు. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఆ గొర్రెల కాపరులు త్వరగా వెళ్లి మరియను, యోసేపును మరియు తొట్టిలో ఉన్న శిశువును చూచిరి. వారు రక్షకుడైన యేసు జననమును గూర్చి ప్రకటించిరి.